బానుడి భగభగలతో దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఎండ వేడిమికి రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిల మారాయి. ఏపీ, తెలంగాణలో ఎక్కడా కూడా మేఘాలు వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. దీంతో ఇవాళ రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బయటకు వెళ్తే చాలు ఎండ వేడితో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. మధ్యాహ్నమే కాదు, సాయంత్రం కూడా ఎండ వేడి తగ్గటం లేదు. మార్చి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే పోను పోను ఎండలు ఇంకెంతగా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. శాటిలైట్ అంచనాల ప్రకారం ఆగ్నేయ ఆసియా నుంచి కొన్ని మేఘాలు భారత్ వైపు వస్తున్నాయి. కానీ అవి ఏపీ, తెలంగాణను చేరే అవకాశాలు తక్కువ అని వాతావరణ శాఖ చెబుతుంది. తమిళనాడు వైపు అవి వెళ్లేలా ఉన్నాయని తెలిపింది. ఆ మేఘాలు ఏపీ, తెలంగాణకు వస్తే కొంత ఎండలు తగ్గుతాయంటుంది. ఇవాళ ఏపీలో ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమలో 38 డిగ్రీల సెల్సియస్, తెలంగాణలో 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే తెలంగాణలో 1-2 చోట్ల 38, 39 డిగ్రీల సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాన ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా కేరళలో అల్ట్రావైలెట్ రేస్ తీవ్ర రూపం దాల్చాయి. ఎయిర్ పొల్యూషన్, ఓజోన్ లేయర్ కు రంధ్రాలు పడటం తదితర కారణాలతో ఈ అతి నీలలోహిత కిరణాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. దీంతో కేరళలోని ఆయా జిల్లాల్లో ఆ రాష్ట్ర విపత్తు శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్ట్రావైలెట్ రేస్ డేంజర్ జోన్ లో ఉండటంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో యూవీ రేస్ 11 పాయింట్లుగా రికార్డైంది. యూవీ కిరణాలు 11 పాయింట్లు దాటితే అతి ప్రమాదంలో ఉన్నట్టుగా గుర్తించారు. యూవీ రే శాతం పెరిగే కొద్దీ ఓజోన్ లేయర్ మందం తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఓజోన్ పొర ప్రభావం తగ్గితే మనుషుల్లో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. కళ్లు మండటం, స్కిన్ డిసీజ్లు, స్కిన్ క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ యూవీ రేస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వీలైనంత వరకు ఎండబారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.